గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రతిపక్షాలు పార్లమెంట్ లో వివరిస్తున్న తీరు చూసిన తర్వాత వాళ్ళ భాష, వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రజానికమంతా కూడా అసహించుకుంటున్నారు. మోడీ గారికి అధికారం ఇచ్చినాం కానీ మరింత శక్తివంతమైన అధికారాన్ని కట్టబెట్టి అక్కర ఉండేంత భావన కలుగుతా ఉంది. దాని ఫలితమే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చిన హర్యానా ఎన్నికలు కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఢిల్లీలో జరిగిన ఎన్నికలు కావచ్చు, పదే పదే అయోధ్యలోనే మీరు ఓడిపోయిందని చెప్పి ఏ అవమానకరమైనటువంటి భాషలతో మాట్లాడిందో అక్కడ జరిగిన బై ఎలక్షన్లో కూడా గొప్ప మెజారిటీతో మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిపించిన చరిత్ర మీరు చూసి, దేశంలో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు ప్రజానీకం అంతా కూడా ఒకటే భావంతో ఉన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే, దేశంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే, దేశం ఆర్థికంగా పురోగమించాలంటే, దేశం యొక్క గొప్పతనం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే మోడీ గారు లేకుండా సాధ్యం కాదని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాల అపనిందలు మోపింది, కానీ వాళ్ళ అణగారిన వర్గాల ప్రజలకు ఏం చేయగలిగేటువంటి సత్తా, శక్తి, ఆలోచన ఉన్న నాయకుడు మోడీ గారు అని చెప్పి మరోసారి ప్రూవ్ అయింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా 8 సీట్లే గెలిచింది. భారతీయ జనతా పార్టీ కూడా 8 సీట్లు గెలిచింది. వాళ్ళకు వచ్చిన ఓట్లు 40%, భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 35%. ఇందులో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది. ఈ గడ్డ మీద మాకు తిరుగులేదని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ పార్టీ మట్టి ఖర్చులు. ఇది పార్టీల జాగిరి కాదని, ఇది నాయకుల జాగిరి కాదని, ప్రజల జాగిరి అని చెప్పి తేల్చి చెప్పిన ఎన్నికలు మన పార్లమెంట్. మాకు ఇక్కడ 90% మా ఊరు మాదే, 80% మాదే అనేది ప్రగల్భాలు పడతారు. ఈ 90%, 80% భ్రమ. ప్రజలకు ఇష్టం ఉంటేనే ఓట్లు వేస్తారు. ప్రజల ఆశీర్వాదం డబ్బుకో ప్రలోభాలకు దొరకదని చెప్పి చెప్పిన ఎన్నిక. అట్లనే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పరిధిలో టీచర్ ఎన్నికలు కావచ్చు, టీచర్లు వేసే ఓటు కావచ్చు, పట్టభద్రులు వేసేటువంటి ఓట్లు కావచ్చు, ఇవి ఆలోచన పరులు, మేధో సంపన్నులు, సమాజం పట్ల అవగాహన కలిగిన వాళ్ళ ఓట్లు. కాబట్టి నాకు తెలిసి తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఈ వర్గాల ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. మోడీ గారిని ఆశ్రయించడంలో, మోడీ గారిని గెలిపించడంలో, భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడంలో ఈ వర్గాలు చాలా ఇళ్ళనేని కృషి చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా జరిగే ఎన్నికల్లో ఇవాళ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఈ 4 పాత జిల్లాల పరంగా పట్టభద్రుల అభ్యర్థిగా ఉన్నటువంటి మా అంజిరెడ్డి గారు, సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు వారు, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారు, ఇప్పటికే వాళ్ళు నిరంతరంగా 20 రోజులు 30 రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అటువైపు వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి ఆ 3 జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో పిఆర్టీలో అపారమైన అనుభవం కలిగి టీచర్ల సమస్యల మీద సమస్యల పోరాటం చేసినటువంటి సరత్వం రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. దాదాపు చాలా సంఘాలు, ఇప్పటికే టీచర్ల సంఘాలు మేము బీజేపీకి మద్దతు సంబంధించి ముందుకు వచ్చాం. జిల్లాలు విడిపోయిన తర్వాత టీచర్ల అలొకేషన్లో ఈ 317 జీవో తెచ్చిన తర్వాత ఎంత వేదన, ఎంత దుఃఖం. ఆ తదుపరి కొంతమంది టీచర్లు
సూసైడ్ చేసుకోవడం జరిగింది, కొంతమంది టీచర్ చనిపోవడం జరిగింది. ఆ ఇష్యూ 317 జీవోకు వ్యతిరేకంగా టీచర్లకు ఆనాటి ప్రభుత్వం హింస పెడితే టీచర్లకు అండగా కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.